కన్యకామాత కామిత వరదాత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొటికి విఠల్ నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫ్ ది కంట్రీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం ఆదేశాల మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తా. ఆలూరులో పారిశుద్ధ కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి జయరాం. విజయవాడలో ఐటీఐలో విస్తృతంగా మాస్కులు తయారు చేస్తున్న సిబ్బంది. 6500 మాస్కులు తయారు చేసి వ్యక్తిగత ఘనత సాధించిన ప్రేమలత. 40 రోజులుగా స్వామివారి దర్శనానికి దూరమైన భక్తులు. లాక్డౌన్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆరూరులో మంత్రి జయరాం స్వగృహంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు నారాయణస్వామి, శ్రీనివాస్, పార్టీ ముఖ్య నేతలు పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటిసారిగా కార్మిక శాఖ మంత్రి హోదాలో మేడే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓ కార్మికుడిగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉంటానని గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన మా తోటి అన్నదమ్ములకు, అక్కలకు, అదేవిధంగా మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర మేడే సందర్భంగా దాదాపుగా మన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఉన్న మన రాష్ట్రం దాదాపుగా 2.5 కోట్లు అసంఘటిత కార్మికులు ఈరోజు మన రాష్ట్రంలో పనిచేయుచున్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు మేడే సందర్భంగా వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ డైరెక్టర్ లావణ్యవేణి ఆదేశాలను అనుసరించి ఆర్డీడీ డాక్టర్ జిఎస్ రామయ్య ఆధ్వర్యంలో 30,000 మాస్కులు తయారు చేయడం జరిగింది. అందులో అత్యధికంగా ఉరవకొండ ఐటీఐ వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ప్రేమలత 6,500 మాస్కులు తయారు చేసి దేశంలోనే అత్యధికంగా మాస్కులు తయారు చేసిన ఘనత సాధించారు. మాస్కులు తయారు చేసిన ప్రేమలతను మరియు డైరెక్టర్ లావణ్యవేణిని డాక్టర్ జిఎస్ రామయ్యను ఉరవకొండ ఐటీఐ ప్రిన్సిపాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే అభినందించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు మరింత అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. గవర్నమెంట్ ఐటీఐ ఉరవకొండ దానికి సంబంధించినటువంటి ఏటీఓ గారితో మనం మాట్లాడదాం. చెప్పండి సార్, మీరు ఈ మాస్కులు కుట్టడానికి, మీరు ఈ విధంగా సేవ చేయడానికి మీ కారణం ఎవరు? మీరు ఎవరు ఇన్స్పైర్ చేసి చేశారు? నమస్కారం సార్, నా పేరు సార్. నేను ఉరవకొండ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో శిక్షణాధికారిగా పనిచేస్తున్నాను, సహాయ శిక్షణాధికారిగా పనిచేస్తున్నాను. మా దగ్గర 6 ట్రేడ్లు ఉన్నాయి. 6 ట్రేడ్లో డ్రెస్ మేకింగ్ ట్రేడ్ కూడా ఉంటుంది. డ్రెస్ మేకింగ్ ట్రేడ్లో మరి ఈ డ్రెస్ మేకింగ్ ట్రేడ్ మీరు ఉపయోగించుకొని మాస్కులు ఎందుకు కుట్టకూడదు, మీరు మా పిల్లలతో ఎందుకు మీరు మాస్కులు కుట్టించకూడదు అని మా ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ జి సుబ్బరామయ్య సార్ గారు మా ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి, మా శిక్షణాధికారికి ఫోన్ చేసి మీరు ఎందుకు పిల్లలతో మాస్కులు కుట్టించకూడదు అని చెప్పి మాకు సలహా ఇచ్చి మరి ఆయన మాకు ప్రోత్సహించినారు, మాకు ప్రేరేపించారు మాస్క్ కుట్టడానికి. వారి సలహాలు, వారి సూచనలతో మేరకే మేము మా ట్రైనింగ్స్తో మాస్క్ కుట్టించడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రేమలత అనే అమ్మాయి ఒక మొత్తం ఓవరాల్గా మేము 10,000 మాస్కులు కుట్టించడం జరిగింది. 10,000 మాస్కుల్లో మరి ఇక ప్రేమలత అనే అమ్మాయి యొక్క మాత్రమే దాదాపు 6,500 మాస్కులు
కుట్టి ఆమె తన ఘనతను చాటిపోయింది. ఈ మరి 10,000 మాస్కులు కుట్టినందుకు, ప్రేమలత 6,500 మాస్కులు కుట్టినందుకు కేంద్ర మంత్రి గారు మాకు అభినందిస్తారని మేము ఊహించలేదు. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపివేశారు. తిరిగి ఎప్పుడు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందనే విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు వెసులుబాటును ఎప్పటి నుంచి కల్పించాలనే విషయాన్ని లాక్డౌన్ సడలింపు అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో పాటుగా శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు. కరోనా నివారణకు టీటీడీ ఆధ్వర్యంలో యాగాలు నిర్వహించామని, త్వరలోనే శ్రీవారి కృపతో కరోనా వైరస్ నుంచి బయటపడతామని తెలిపారు. త్వరగా ఇందులో మనం ప్రధానంగా చేయాల్సిన పని ఆ దేవదేవుని ప్రార్థిద్దాం. త్వరగా భక్తులకి, దేశవ్యాప్తంగా ఉండే భక్తులకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకి దర్శన భాగ్యం కల్పించేదానికి తొందరగా ఆయన కృపతోటి ఈ కరోనా వ్యాధి నుంచి మనం బయటపడితే తప్పకుండా దర్శనానికి వెసులుబాటు వస్తుంది. కాబట్టి ఆయన ప్రార్థించే కార్యక్రమం ప్రధానంగా చేద్దాం. తర్వాత ఈ కరోనా వ్యాప్తి చెందటం అనేది నివారణ ఏ స్థాయిలో వస్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనిస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఈ లాక్డౌన్ను కూడా సడలింపులు ఇస్తే 3వ తారీఖు తర్వాత పూర్తి స్థాయిలో సడలింపు ఇస్తారా, ఏ కార్యక్రమం జరగబోతుంది అనేది మనకు అవగాహన లేదు. ఇంకా మేము రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నాం. కానీ మానుకున్న సూచనల మేరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేస్తారనే భావన అయితే ఇప్పట్లో రావట్లేదు. ఎందుకంటే రోజు రోజుకు దేశవ్యాప్తంగా కేసులు పెరిగే కార్యక్రమం జరుగుతుంది. ఇంకొన్నాళ్ళు ఇదే విధంగా పెరుగుతాయని కూడా చెప్తున్నారు. సో దాన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలను అనుసరించి మా రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇచ్చే ఆదేశాల ప్రకారం చెప్పాను కదా, త్వరలోనే భక్తులకి, ప్రజలకి దర్శనం చేసుకునే కార్యక్రమానికి ఆ భగవంతుడు కల్పిస్తాడని ప్రార్థించే కార్యక్రమం చేద్దాం. ఇంకో ప్రధాన అంశం, ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాబోయే కాలంలో దర్శనాలకు ఉండే పరిస్థితుల్లో డెఫినెట్గా చాలా తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సోషల్ డిస్టెన్స్, శానిటైజర్స్ వాడేది, ఇవన్నీ అనేది సమస్య. ఇది చాలా కాలం పాటు మనం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏంది మన అందరి భద్రత కోసం, ఏది లాక్డౌన్ ఎత్తేసినా కూడా. సో దానికి ఏ మేరకు, ఏ విధంగా మనం ఇక్కడ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా చేయాలో కూడా మేము ఆల్రెడీ అధికారులతో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే మనం క్యూలో కూడా, మన క్యూలో ఎట్లా పోతుందో మీకు అందరికీ తెలుసు. జనాలు ఇంకా ఆ విధంగా పోయే పరిస్థితి ఉండదు. సో క్యూ సిస్టమ్ కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. సో ఎప్పుడు మన సడలింపు ఇస్తారో ఆ సడలింపు ఇచ్చే లోపల ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని ప్లాన్ చేసుకొని, సడలింపు ఇచ్చినాక 4-5 రోజుల లోపల ఈ ఏర్పాట్లను చేసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామివారి దర్శన భాగ్యం ప్రజలకు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భం. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి ముమ్మరంగా వ్యాప్తిస్తున్న దశలో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చర్యలు తీసుకోవటం వల్ల ముఖ్యంగా మన రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి చాలా వరకు నివారణకు, అది ప్రబలకుండా చాలా చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వ పరంగా ప్రజలందరూ సహకారంతో చాలా విజయవంతంగా ముందుకు పోతున్నాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో యానాది కాలనీలో జనావాసాల మధ్య క్వారంటైన్ క్యాంపు ఏర్పాటు చేయడంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామవరం మాజీ ఉప సర్పంచ్ ఆడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న కాలనీవాసులందరూ ఉదయం లేచి చూసేసరికి క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ సెంటర్ను ఏర్పాటు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే సెంటర్ తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామం మాది. నా పేరు అడబాల వెంకటేశ్వరరావు, ఎక్స్ వైస్ సర్పంచ్ రామవరం. నేను ఈ రోజున ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పొద్దుట లేచి చూసేసరికి క్వారంటైన్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ బీసీ లేడీ హాస్టల్ని తీసుకుని
మరి ప్రభుత్వం వారు ఇక్కడ 15 మంది ప్రజలను దిగొచ్చి దాంట్లో ఉంచడం జరిగింది. వాళ్ళందరినీ కూడా టెస్టులు చేయించి మరి రిపోర్ట్లు వచ్చేంత వరకు కూడా ఎక్కడే ఉంచుతారని చెప్పేసి ఇక్కడ ఉండడం జరిగింది. మరి కనీసం ఈ కాలనీలో క్వారంటైన్ సెంటర్గా బీసీ హాస్టల్ తీసుకున్నప్పుడు మినిమం ఇన్స్ట్రక్షన్ పాటించమని చెప్పేసి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఇక్కడ కూడా అధికారుల మీద ఉంది. ముఖ్యంగా కనీసం ఏ ఒక్కరూ కూడా ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ బీసీ హాస్టల్లో దింపేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందన్నది ఇక్కడ ప్రజలకు ఎవరికి తెలియకపోవడంతో మామూలుగా లాక్డౌన్ ప్రాంతంలో ప్రజలు కూడా పల్లెకి వెళ్ళకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా మరి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో ఆడుకోవడం, పెద్దలు ఎవరైతే ఉన్నారో దూరంగా కూర్చుని ఏదో చిల్లికలు కబుర్లు చెప్పుకోవడం వల్ల మరి ఈ క్వారంటైన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మేడ మీదకి ఎక్కి మరి వేప పొలాల కోసమో లేదా ఏ కార్యక్రమాలకు దినసరి కార్యక్రమాలకు బయట తిరగడం స్వచ్ఛందంగా బయట తిరగడం జరుగుతుంది. వాళ్ళు చూసి మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ప్రజలు అడిగితే మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం వారు క్వారంటైన్ సెంటర్ టెస్ట్ కానీ తీసుకుని వెళ్ళి ఇక్కడ తీసుకుని దింపడం జరిగింది రాత్రి అని చెప్పడం జరిగింది. వెంటనే ఇక్కడ వాలంటీర్లు కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫోన్లు చేసి ఇటువంటి పరిస్థితి ఉంది, మా అందరికీ కూడా ప్రాణానికి ఇబ్బంది ఉంది కాబట్టి మీరందరూ కూడా మాకు ప్రాణరక్షణ కల్పించండి, ఇక్కడ క్వారంటైన్ సెంటర్ తీసేయండి, ప్రజల సమక్షంలో ప్రజల మధ్యలో ఇలా క్వారంటైన్ పెట్టడం వల్ల ప్రజలు మాకు లైఫ్కి ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా అధికారులకి చెప్పడం జరిగింది. కనీసం పొద్దున తీసేస్తామని చెప్పారు, మధ్యాహ్నం తీసేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి ఈ టైంకి 12 గంటలు అవుతున్నా సరే కానీ ఏ అధికారి కూడా కనీసం ఇక్కడికి రావడం కానీ ఈ పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ కానీ లేదా పరిశుభ్రత పాటించడం కానీ లేదా ఇక్కడ క్వారంటైన్ సెంటర్ పెట్టాం కాబట్టి ప్రజలందరూ కూడా మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు, శానిటైజర్ వాడని చెప్పేసి ఈ ప్రజలకు చెప్పడం కానీ ఏ నాయకుడు ఏ అధికారి కూడా చేయకపోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ స్కూల్ లేకపోవడం వల్ల ఇక్కడిక్కడ ఆడుకోవడం జరుగుతుంది. కనీసం ప్రభుత్వం ఇస్తానని 3 మాస్కులు ఇస్తానని చెప్పడం ఉంది. కనీసం 3 మాస్కులు కాదు కదా అరమాస్క్ కూడా ఇక్కడ ఎవరికి ఇవ్వకపోవడం జరిగింది. కనీసం మాస్కులు లేకుండా, హ్యాండ్ గ్లౌజులు లేకుండా హిందూపురం పట్టణంలో లాక్డౌన్ మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ను నూతనంగా ఏర్పాటు చేశారు. హిందూపురం పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అధునాతన సౌకర్యాలతో సిద్ధం చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు ప్రారంభించారు. హిందూపురం పట్టణంలో లాక్డౌన్ మరియు కంటోన్మెంట్ జోన్లలో నిబంధనలు పటిష్టంగా అమలు చేసేందుకు ఈ కమాండ్ కంట్రోల్ను నెలకొల్పామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 60 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1463కు చేరుకుంది. ఇందులో 403 మంది చికిత్స అనంతరం కోలుకున్న వైరస్ బారి నుంచి బయటపడ్డారు. తాజాగా 2 వ్యక్తులు కరోనా కాటుకు బరయ్యారు. మరోవైపు హిందూపురంలో పోలీసులు డ్రోన్ల సహాయంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కంపల్సరీగా ఏ క్షణంలో రైట్ రైట్ మాస్క్ ఉంటే లేకపోతే అడిగి తీసుకొచ్చి కంపల్సరీగా ఏ క్షణంలో రైట్ రైట్ లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తున్న ప్రజలపై పోలీసులు కేసుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కొన్ని చోట్ల అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని పట్టుకుని 14 రోజుల క్వారంటైన్ సెంటర్లను పంపుతున్నారు. ఇదే కోవలో కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో అనుమతించిన సమయాన్ని దాటి రోడ్డుపైన తిరుగుతున్న యువకులను పోలీసులు పట్టుకుని బలవంతంగా క్వారంటైన్కి తరలించారు. పట్టణంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ సుధాకర్ నేతృత్వంలో పోలీసులు లాక్డౌన్ నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తూ కనిపించారు.
పొద్దుటూరు పట్టణ ప్రజలకి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరికీ అంటే పొద్దుటూరు సబ్ డివిజన్ ప్రజలకి అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే నిబంధనలు మరింత కఠినతరం చేశాము. ఇటువంటి పరిస్థితుల్లో కానీ ఇప్పుడు మనకు కేసులు 34 నమోదై ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఇక ఎక్కువగా ప్రమాదంలోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి అందరూ దయచేసి అర్థం చేసుకోండి. అన్ని రోడ్లకు సంబంధించినటువంటి ఎటువంటి రెడ్ జోన్ ఏరియాలో కానీ ఎటువంటి యాక్టివిటీ ఉండకూడదు. రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బయటకు రావడానికి వీల్లేదు. రెడ్ జోన్లో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు అసలు ఉండకూడదు. ఎవరు బయటకు రాకూడదు. అందరికీ అక్కడికే సప్లై చేయబడుతుంది. సరుకులు కావాల్సినటువంటి సరుకులు, పాలు, నీళ్లు అన్నీ కూడా అక్కడికే సప్లై చేయబడతాయి. కాబట్టి మీరు ఎవరు రెడ్ జోన్ ఏరియా నుంచి బయటకు వచ్చి కంటామినేట్ చేయొద్దండి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అట్లా అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ప్రొద్దుటూరు మొత్తం సబ్ డివిజన్ అయితే కంటైన్మెంట్ కింద ప్రొద్దుటూరు టౌన్ మొత్తం కంటైన్మెంట్ ఏరియా కింద వచ్చిందంటే ఆల్మోస్ట్ 3 టౌన్ లిమిట్స్లో కూడా ఇన్ని రోజులు 3 టౌన్ లిమిట్స్లో కేసులు నమోదు కాకపోవడంతో కొంత వెసులుబాటు ఉండేది. అది కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈ మొత్తం కంటైన్మెంట్ ఏరియా అయిపోయింది. కాబట్టి మీరు ఎవరు రెడ్ జోన్ ఏరియాలో మనం ఉన్నటువంటి రెడ్ జోన్ ఏరియా అందరికీ అక్కడికక్కడ ఎక్కడ కేసు రిపోర్ట్ అయిందో ఆ కేసులో ఆ ఏరియాలో 400 మీటర్లు 500 మీటర్లు రేడియస్లో మనం బ్యారికేటింగ్ చేయించాము. ఆ ఏరియాలో ఉండాలి. దయచేసి ఎవరు బయటకు రావద్దు. దానివల్ల ఏమంటే వ్యాధి అంటువ్యాధి కనుక వ్యాప్తి చెందుతుంది. దాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోండి. మేము చేసేటటువంటి ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోండి. దయచేసి ఎవరు రావద్దు. ఇది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత అని మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అవి అతిక్రమించి వచ్చినట్లయితే తగిన చర్యలు తీసుకోబడతాయని మీకు హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా దయచేసి ఇప్పుడు మేము ఏంటంటే మొత్తం ప్రొద్దుటూరు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అన్నీ 8 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నిటికీ అన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చి మనకు మైదుకూరు నుంచి వచ్చేటువంటి కొత్తపల్లి చెక్ పోస్ట్ ద్వారా మాత్రమే ఏదైనా ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ ఏవైనా కానీ అక్కడి నుంచే ఎంటర్ అవుతాయి. ఇంకో చోట లేదు. వెమ్మలమడుగు ఏరియా నుంచి ఒకవేళ అటువైపు నుంచి ఒకవేళ ఎవరైనా పొరపాటు వైపు నుంచి ఏదైనా అవసరం కోసం పొద్దుటూరులో అంటే ఎవరు రావడానికి వీలు లేదు. ఎసెన్షియల్ కమోడిటీ ఇంకో ఏదైనా రావాల్సి వస్తే కూడా అక్కడి నుంచి కూడా కొత్తపల్లి చెక్ పోస్ట్ దగ్గర వచ్చి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఎక్కడ అయినా కూడా అది చట్ట విరుద్ధమే అవుతుంది. రూల్స్కి వ్యతిరేకంగా మేము చెప్పిన దానికి వ్యతిరేకం అవుతుంది కాబట్టి కేసులు నమోదు చేయబడతాయి. ఈ విషయాన్ని మీరందరూ బాగా గుర్తుంచుకుంటారని. తర్వాత రెడ్ జోన్ అంటే రెడ్ జోన్ ఏరియాలో ఉన్న వాళ్ళు 6 నుంచి 9 వరకు బయటకు రావచ్చు అన్న కాన్సెప్ట్ అనుకుంటున్నారు, అపోహలో ఉన్నారు. అలా కాదు. ఎప్పుడూ వాళ్ళు లోపలే ఉండవలసిన అవసరం ఉంది. వ్యాప్తి చెందకుండా అరికట్టవలసిన దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవి బాధ్యతగా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాక్డౌన్ పాల వ్యాపారులపై కోలుకోని లేని దెబ్బతీస్తోంది. ఇళ్ల వద్దకు క్యాన్ల ద్వారా సరఫరా చేసే పాలు కరోనా వైరస్ వ్యాప్తికి కారణమన్న నేపథ్యంలో కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఈ తరహా పాల అమ్మకాలను అధికారులు నిషేధించారు. దీంతో పాలు అమ్మే వ్యాపారులు లబోదిబోమంటున్నారు. తాము రైతుల నుంచి తెచ్చుకున్న పాలు ప్రైవేట్ పాల కేంద్రాలకు ఇస్తే తమకు కనీసం గిట్టుబాటు ధర రావడం లేదని వారు వాపోతున్నారు. ఇతర వ్యాపారులాగే నిర్దేశిత సమయాల్లో తమకు పాలు అమ్ముకునే అవకాశం ఇవ్వాలని వారు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ ఇబ్బంది పడతాం. పాలు గిట్టుబాటు జరగడం. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పాలు? పల్లె సార్, చాపాడు దగ్గర, రాజువారిపేట మాది. రోజు మామూలుగా ఇంతకుముందు ఎట్లా వేసేవాళ్ళు? ఇంతకుముందు రోజు టౌన్కి పోయి ఇళ్ళం పడి అమ్ముకుంటాను సార్. వాడికెళ్ళకు బియ్యంగళ్ళకు ఇండ్లు లేదా అంగళ్ళు లేదా ఇండ్లకే ఇప్పుడు సార్ వేసుకుంటాం. కేంద్రానికి ఎత్తే 30 రూపాయలు పడతాను సార్. 40 రూపాయలు పట్టేది. మామూలుగా మీకు ఎంత వచ్చేద్దారా? లీటర్ మీద 5, 6, 8 రూపాయలు వస్తుంది ఆదాయం. కేంద్రానికి వేస్తే కేంద్రానికి వచ్చి నష్టం వస్తుంది సార్. వాటి ప్రకారం వాళ్ళు. ఎంతమందికి వేస్తారు మీరు రోజు? ఇళ్ళవాడికి వాళ్ళు రైలు ఇబ్బంది పడతాను సార్. ప్యాకెట్ పాలు లాగి పిల్లలు చాలా మంది వేదులు అవుతాడని ఈ పాలే కావాలంటారు మామూలుగా వాడేటి. వాడికిలేమో రానిచ్చే అదేం సార్. 15 రోజులు అవుతుంది సార్. నిన్న రాజు ఇంకా ఘోరం అయిపోయింది సార్. ఏమంటున్నారు? పట్టుకుంటున్నారు, డమ్ములు తీసుకుంటామంటున్నారు, కొడుతున్నారు. నా పేరు సుధా. నేను పాల వ్యాపారిని. మేము రైతు దగ్గర 50 రూపాయలు పెట్టి కొంటున్నాము. ఇక్కడ వచ్చేసి డైరీకి పోయి పొండి అంటారు. డైరీ వాళ్ళేమో 10 శాట్ వేస్తే 45 ఇస్తాం, 46 ఇస్తాం అంటారు.
రైతులేమో వినుకోవడం లేదు. మేము ఇక్కడికి వస్తే మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వారు చాలా కఠినంగా మా మీద చర్య తీసుకుంటున్నారు. వాళ్ళు కింద వేయడము, బండికి ఫైన్ వేయడము, మీరు వస్తే మిమ్మల్ని కేసు బుక్ చేస్తామనడము, ఇలా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కటే అడుగుతున్నానండి, ఇనుములో గేదెలో నుంచి బయటికి పాలు వస్తే 4:30 గంట టైం అండి దాన్ని. గేదెలో నుంచి వచ్చేటప్పుడే వేడిగా వస్తాయి అవి పాలు. కర్నూలు జిల్లాలో సవతి తల్లి దాష్టికానికి పాల్పడింది. ఆస్తి కోసం ఓ బాలుని చిత్రహింసలకు గురి చేస్తుంది. స్థానికుల జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలుని రక్షించారు. బాలుడి తాత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, తెలియకుండా చేసుకున్నాడు. ఆయన నాకు తెలియదు, చేతి చేసుకున్నాడు, నాకు చెప్పలే. ఒక 2 ఏళ్ళు నాకానే ఉంటా పిల్లడు ఉంటే మా ఆస్తి తిన్నా, నా పిల్లడు తిన్నా అని ఊరంతా చేసేస్తున్నాడు. అందుకోసం ఊరికి ఎందుకులే అని పంపించినప్పటి నుంచి కొత్త ఉంది. 2-3 సార్లు నేను పోతే నాకు వాకిలు తీసి దొబ్బింది, పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. నాకు 2-3 సార్లు కూడా చేసింది అన్నట్టు. ఫోన్ అని ఇచ్చిపెట్టేసాను. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిక్విడ్ చేయలే, బ్లాక్ లిస్ట్లో వేసేసింది ఆమె. ఇప్పుడేమో కొట్టిందని చెప్పినారు. ఆస్తి కోసం చేస్తుంది ఆమె, అంతా ఆస్తి కోసం ఉంది ఆమె ప్లాన్. మా తెలియదు, మా పిల్లడు కొద్దిగా ఉన్నాడు. ఇంకా మా బిడ్డ ఉంది పక్కన ఆపమండలంలో తెలిసిన వాళ్ళు కదా, 10 ఏళ్ళు 12 నుంచి పరిచయం ఉన్నాయి వాళ్ళకి అందరూ. మాకు వాళ్ళు చెప్పినారు ఫోన్ చేసి, ఆస్తి కోసమే ఆమె, ఆస్తి కోసమే ఆమె, ఆస్తి కోసమే చేసుకునే పిల్ల ఉన్నప్పుడు ఆస్తి కోసం చేసుకుంటా. ఈ పిల్లడికి బాగా చూసుకోవాలా, నాకు కూడా బాగా చూసుకుంటా చేస్తా అని నాకు లెటర్ రాసి తీసుకుని పోయినప్పుడు ఎందుకు కొట్టాలా పిల్లడికి? ఆమె ఇచ్చేటప్పుడు ఒక లారికని మాట్లాడి నేను లెటర్ రాసి ఇచ్చిన, ఏదైనా జిమ్మేదారి ఉంటే నీకే అని. ఆ లెటర్ వేయలే. సరే 2 సార్లు ఈయన పోయినాడు కదా అని ఇంటికి పోయినా. నేను వాకెళ్ళేసిన, మా తమ్ముడే నాకు దొబ్బి వాకెళ్ళేసినాడు. పక్కన వాళ్ళ ఒకళ్ళు కూడా చూసిన. సరేలే ఉంటే కూడా నా ఒక ఇంటికి పోయి చూస్తానే ఉంటాయి. పిల్లడు కూడా మాట్లాడడానికి ఇలా, వాడు కూడా మాట్లాడడానికి ఇలా. నాకు పెళ్లి చేసుకుని వచ్చినాడు, చేయలే, మాకు చెప్పనే లేదు. వాడు చేసుకొని వచ్చింది, చెప్పనే లేదు నాకు. ఎప్పుడు చేసుకొని వచ్చినారో ఏమో నాకు తెలియనే తెలియదు. ఎవరో ఫోన్ మాకు చెప్తే అప్పుడు తెలిసింది ఫోన్ చేసుకొని వచ్చినారు. 2012లో యాక్సిడెంట్లో చచ్చిపోయింది. 5 ఏళ్ళు నాకనే ఉంటా, ఆ పిల్లడు ఉంటా, తమ్ముడికి ఉంటా, అంతా అన్నం మీద పెట్టి అంతా చేసిన నేను, నా బిడ్డ అంతా చేసి కూడా వాడికి పెళ్లి చేసుకుని వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో నాటుసార తయారీ జోరుగా సాగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేయడం, జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం, ఇలా అడ్డదారులో ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది. ఈ క్రమంలో టెక్కిల నుంచి నాటుసారాను రవాణా చేస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేశారు. ఓ వాహనంలో నిత్యావసర సరుకులను రవాణా ముసుగులో వీటిని రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇతర వ్యక్తులను అదుపులో తీసుకుని వారి నుంచి నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వెల్లేపూడి మండలం నుంచి మన టెక్కలకి కాయగూరలు మాటిన వ్యాన్లోని ఈ నాటుసారా వస్తున్నట్టు మన సమాచారం ఉంది. దాని ప్రకారంగా ఇదే ఈ వ్యాన్లోనే రెగ్యులర్గా వస్తుందని మనకు సమాచారం ఉంటే దాని మీద నిఘా పెట్టి రిజర్వ్ చేస్తున్నాం. కానీ ఎక్కువ బల్క్గా వస్తుందని కూడా మనకి సమాచారం ఉంది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ఏపీ ప్రభుత్వం స్వస్థలాలకు రప్పిస్తుంది. ఇందులో భాగంగా రావులపాలెం నుంచి 4 బస్సుల్లో 200 మంది కార్మికులను డోలపేటకు తరలించారు. డోలపేటకు చేరుకున్న వీరికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అధికారులు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. తమ నివాసాల మధ్య క్వారంటైన్ ఏర్పాటు చేయవద్దని అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. వలస కూలీల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. వారితో అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు వారి లాఠీలకు పని కల్పించారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మహిళలు కూడా గాయపడ్డారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వారంటైన్ అనుమతించబోమని స్థానికులు తేల్చి చెప్పేశారు.
గుంటూరు అగతవరప్పడ్లో శ్రీ నవశక్తి క్షేత్రంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ నవశక్తి క్షేత్ర పరిరక్షణ విభాగ్, శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శివస్వామి వారి పిలుపు మేరకు శ్రీ భవానీ శంకరానంద స్వామి మరియు గ్రంథి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లైఫ్ టైం వాకర్స్, రాజధాని వాకర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందిని పూర్ణాం పూర్ణతరాం పరేశమైషిం పూర్ణామృతస్వాదినీం సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతిం భారతీం శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. ఓం నమః శివాయ. శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ శ్రీ శివస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ నవశక్తి క్షేత్రంలో ఈరోజు స్వామివారి పిలుపు మేరకు శ్రీ శ్రీ భవానీ శంకరానంద స్వామి మాట్లాడుతున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అయినటువంటి నవశక్తి మాతకి ఈరోజు కరోనా మహమ్మారి మూలాన బాధపడుతున్న ప్రపంచం అంతా కూడా ఎంతో బాధపడుతుంది. ఆ యొక్క బాధని తొలగించమని, రక్షించమని ఆ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సవనీయంగా వినయ విధేయతలతో మంత్ర అనుష్ఠానంతో ఈరోజు శ్రద్ధాలక్ష్మి, మేధా సరస్వతి, నవశక్తి మాతకి 9 రకాల అభిషేకములతో అమ్మవారికి మంత్రానుష్ఠానం జరిగినది. ఎందుకంటే ప్రపంచం చలిపోతుంది. ఈ యొక్క నివారణకి అమ్మవారిని ప్రార్థించడం తప్ప ఏమీ ఇది కాలేదు. కానీ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఏమిటంటే, ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో ఆ సూచనలకు తగిన విధంగా మనం నడుచుకుంటే ఈ కరోనా మహమ్మారిని పారదోలొచ్చని నేను మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మాకు తోచినటువంటి విధంగా ఆ నవశక్తి క్షేత్రంలో అమ్మవారంతో ఈరోజు అభిషేకాలు జరిగినాయి. మన ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుంచి వారి నుంచి రక్షించమని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సీఎం ఆదేశాల మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తా. ఆలూరులో పారిశుద్ధ కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి జయరాం. విజయవాడలో ఐటీఐలో విస్తృతంగా మాస్కులు తయారు చేస్తున్న సిబ్బంది. 6,500 మాస్కులు తయారు చేసి వ్యక్తిగత ఘనత సాధించిన ప్రేమలత. 40 రోజులుగా స్వామివారి దర్శనానికి దూరమైన భక్తులు. లాక్డౌన్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. సమగ్ర సమాచార సమితికై చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొటికి విఠల్, నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫ్ ది కంట్రీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.